సరే ఇప్పుడు తెలంగాణ విషయానికొస్తే, నిన్న బీఆర్ఎస్ పార్టీ తరపున శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏసి ఇది ఇలా మొత్తం అది మనం రిలీజ్ చేసింది ఫేక్ అని చెప్పేసి వాళ్ళు చేశారు. అదే ఇప్పుడు బీజేపీ విషయానికొస్తే బండి సంజయ్ ఏమో 6 గ్యారంటీల గురించి ప్రశ్నించారు. తెల్ల రేషన్ కార్డుల గురించి. అంటే ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి గత ఒక నెల కూడా పూర్తవ్వకుండా మూకుమ్మడిగా దాడి చేసినట్టు మీకు అనిపిస్తుందా? అంటే దీన్ని ఏమంటారు? ఎట్లా భావించొచ్చు మనం? ఇప్పుడు డిసెంబర్ 7న రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. జనవరి 7కి 1 మంత్ అవుతుంది. అయితే మొదట్లో అటు బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు బీజేపీ కానివ్వండి, వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయము, అది కూడా కొంచెం కుదురుకోవాలి, సర్దుకోవాలి, సో దానికి కొంత టైం ఇస్తాం మేము అని చెప్పారు. అయితే ఈ నెల కూడా కాకముందే ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఒకవైపు నుంచి అటు బీజేపీ వైపు నుంచి, ఇటు బీఆర్ఎస్ వైపు నుంచి కూడా విమర్శల దాడి అయితే పెరిగింది, మొదలైందనే చెప్పాలి మనం. ఎందుకంటే మొన్న అసెంబ్లీలో 2 రోజుల పాటు శ్వేతపత్రాలు గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఆ శ్వేతపత్రాలు రిలీజ్ చేయటాన్ని బీఆర్ఎస్ ఎట్లా అర్థం చేసుకుందంటే, ఇవి నిజానికి శ్వేతపత్రాలు కాదు, మా మీద దాడి పత్రాలు అని చెప్పి రాజకీయ దాడి పత్రాలుగా బీఆర్ఎస్ భావిస్తున్నది. అందులో భాగంగానే వాళ్ళు శ్వేతపత్రం అని పోటీగా రిలీజ్ చేశారు. నిజానికి శ్వేతపత్రం అనే కాన్సెప్టే చాలా బాగుందనిపించింది. ఎందుకంటే వాళ్ళేమో తెలంగాణని బదనాం చేసే ఉద్దేశంతో శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. కానీ మేము 9.5 ఏళ్ళు 10 ఏళ్ల పాటు మా స్వేదాన్ని చిందించి, మా నెత్తురు, మా చెమటను చిందించి మేము తెలంగాణను అభివృద్ధి చేశాం. అటువంటి తెలంగాణని వాళ్ళు ఏమి చేయలేదు, అప్పుల పాలు చేశారని చెప్పి మేము విమర్శిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతూ శ్వేతపత్రాన్ని నిన్న ఆదివారం రిలీజ్ చేసింది. అయితే అందులో అది ఏం చెప్పింది అంటే, వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో 6,70,000 కోట్ల అప్పులని తీర్చింది మొత్తం మీద. అయితే వీళ్ళు ఏమంటారంటే, మేము చేసింది 3 లక్షల కోట్ల చిల్లర తప్ప వాళ్ళు చెప్పినట్టు 6.5 లక్షల పైచిలుకు కాదు అని చెప్పి. అయితే ఎఫ్ఆర్బిఎం కొంత అమౌంట్ ఉంది, అట్లా వాళ్ళు విభజించి బైఫర్కేట్ చేసి చెప్పారు. కానీ ఆ మొత్తం చూస్తున్నా కూడా మళ్ళీ 6,71,000 కోట్ల చిల్లరే అవుతున్నది. కాకపోతే అవన్నీ వాళ్ళు ఏం చేశారంటే, బీఆర్ఎస్ వాళ్ళు శ్వేతపత్రంలో ప్రభుత్వాన్ని, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వం తీసుకున్న అప్పులు, కార్పొరేట్ సంస్థలు తీసుకున్న అప్పుల్ని బైఫర్కేట్ చేశారు. సో ఈ మొత్తం కలిపితే కాంగ్రెస్ వాళ్ళే మొత్తం కలిపి చెప్పారు ఫిగరు. వాళ్ళేమో ప్రభుత్వం అప్పులు 3 లక్షల కోట్ల పైచిలుకు మాత్రమే, వాళ్ళు చెప్పినట్టు 6.5 లక్షల పైచిలుకు కాదు అని. సో ఏదైనా ఏమి మొత్తం మీద అంకెలైతే కొంచెం అటు ఇటుగా అవే ఉన్నాయి. వాటికి నిర్వచనాల పరంగా చెప్పుకుంటే, విడదీసి చెప్పుకుంటే అది వేరే విషయం. కానీ అయితే ఇందులో వాటికంటే కూడా మనం చూడాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పటికే యుద్ధాన్ని ప్రకటించినట్టే మనం భావించాలి. ఎందుకంటే నిన్న శ్వేతపత్రం సమర్పిస్తున్న టైంలోనే కేటీఆర్ గారు మాట్లాడుతూ, మేము శాఖల వారీగా షాడో టీములు పెట్టుకుంటాం, అంటే నిఘా టీముల్లాగా ఏ శాఖలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అక్కడ జరిగే విపరిణామాలను మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము, పోరాటం చేస్తామని చెప్పడం కోసం. అట్లాగే శాఖల వారీగా టీములతో, షాడో టీములతో పాటుగా లెజిస్లేచర్ పార్టీలో, అంటే అసెంబ్లీలో కూడా షాడో క్యాబినెట్, అంటే ప్రభుత్వ క్యాబినెట్కు పోటీగా షాడో క్యాబినెట్ కూడా పెట్టుకుంటాము. ప్రతి క్షణం గవర్నమెంట్ కార్యకలాపాల మీద మేము నిఘా పెట్టి వాళ్ళ అవకతవకల్ని, తప్పుడు విధానాలని, తప్పుడు నిర్ణయాలని ఎప్పటికప్పుడు జనం దృష్టికి తీసుకెడుతుంటాము. అది ఒక రకంగా ఇది ఒక ఛాలెంజింగ్ పాయింట్. అట్లాగే మరోవైపు బీజేపీ బండి సంజయ్ గారు ముందర మీ 6 గ్యారంటీల సంగతి ఏంటి, మిగతా 2 ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నారు, మిగతా 4 సంగతి ఏంటి, ముఖ్యంగా రేషన్ కార్డులు. ఇప్పుడు ఇమీడియట్ గా పరిష్కరించాల్సింది రేషన్ కార్డుల ఇష్యూ. ఆ రేషన్ కార్డుల సంగతి ఏంటి, ఇప్పటికే 10 లక్షల రేషన్ కార్డులు పెండింగ్ లో ఉన్నాయి, ఇమీడియట్ గా వాటిని పరిష్కరించాలి. ఇంకా 1,00,000 మంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు అప్లై చేసి, అంటే మొత్తం మీద దాదాపు 60-70 లక్షల పైచిలకు రేషన్ కార్డులు తేలేట్టున్నాయి. మీరు ఇప్పుడు పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లు ఏం చేస్తారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు తెలంగాణలో ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండోది బీజేపీ, ఈ 2 ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న నేపథ్యంలో ఆ 2 పక్షాలు కూడా ఒక్కసారే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మూకుమ్మడి దాడికి సిద్ధమైనట్టుగా మనం దీన్ని బట్టి భావించాల్సి వస్తుంది. అయితే వీటికి ప్రతిపక్షాల దాడిని ఎదుర్కొంటూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, మరోవైపు
నిర్ణయాలని వాటికి వాళ్ళు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, 6 గ్యారెంటీల్లో మిగతా 4 గ్యారెంటీలని వీలైనంత ఇమీడియట్గా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పరిష్కరించడం కంటే కూడా అమల్లోకి తేవాల్సిన అవసరం ఉంది. అందులో మరి వీళ్ళు ఎంతవరకు కృతకృత్యులు అవుతారు అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టే కాదు, ఒక ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ లోక్సభ ఎలక్షన్లు 2-3 నెలల్లో. సో లోక్సభ ఎలక్షన్లకి మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇదే జనం దగ్గరికి పోవాలి. చెప్పి నిన్నగాక మనం నువ్వు 6 హామీలని 6 గ్యారెంటీలని హామీ ఇచ్చి మరి అందులో అవి పెండింగ్ పెట్టి మళ్ళీ జనం దగ్గరికి పోతే వాటి సంగతి ఏంటని అడుగుతారు. సో అందుకని రాజకీయంగా ఎన్నికల పరంగా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము తక్షణం వాటి మీద దృష్టి పెట్టి వాటిని అమల్లోకి తేవాల్సిన బాధ్యత ఉంది. గవర్నమెంట్ కూడా ఆ పందాల్లోనే ఆ రూట్లోనే పోతున్న దాఖలాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రోజుకి అన్ని శాఖల మంత్రులు సమీక్షలు జరుపుతున్నారు. ముఖ్యమైన అర్జెన్సీ ఉన్న శాఖల మీద వాళ్ళు దృష్టి పెట్టారు, కాన్సన్ట్రేట్ చేసి ఆ గ్యారంటీలను అమలు చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి వాళ్ళ విశ్లేషణ. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి ఆంధ్రప్రభ.